హాస్పిటల్ మెజిస్ట్రేట్ డాక్టర్ శ్రీ లక్ష్మీషా గారికి, అలాగే ఏపీసీ గారికి, అలాగే ఆయుష్ ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి ప్రియదర్శిని మేడం గారికి, అలాగే డిప్యూటీ డిఓస్, అలాగే పీడీస్, అలాగే యోగా ప్రోటోకాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి యోగా ట్రైనర్స్, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, అలాగే పత్రికా మిత్రులు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇందాక సార్ రాకముందు చాలామంది పిల్లలు స్ట్రెస్ అంటే ఏంటి అనేది అంటే మేము చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం అనే విషయాన్ని తెలియజేశారు సార్. ఇంకా ఈ విషయాన్ని చాలా ఈజీగా స్ట్రెస్ అనేది మన లైఫ్లో ఒక భాగంగా మారిపోతుంది, కానీ దీని నుంచి ఎలా బయటపడాలి అనే దానికి ఇంత చక్కగా మనకి జూన్ 12 అంటే మనకి రిపబ్లిక్ డే నుంచే మరి యోగా అనేది మన ఈ మంత్లో జరగడం మనందరి యొక్క అదృష్టం. ఎందుకంటే రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు దీనిని కూడా మన డిపార్ట్మెంట్లో కంటిన్యూ చేస్తేనే సొసైటీలో ఒక మార్పు అనేది వస్తుంది అనేది ప్రధానంగా మనం అందరూ నమ్మవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాళ్ళ ఇంట్లో అంటే బయట వాళ్ళు వచ్చి చెప్తే ఏదో స్వార్థమో లేకపోతే ఏదో అనుకుంటారు, కానీ మన పిల్లవాడు మనకి చెప్తున్నప్పుడు ఈ విషయాన్ని తప్పకుండా మనం ఫాలో అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మన ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్స్, ఆల్ మేనేజ్మెంట్ టీచర్స్ ఉన్నారు సార్. ఇక్కడ మీరందరూ కూడా ఆల్ స్కూల్స్లో చదువు ఒక్కటే కాదు, ఆ చదువులో మంచి మార్కులు సాధించాలంటే యోగా కూడా తప్పనిసరిగా మన పాఠ్యాంశంలో ఒక భాగము. దీంతో పాటు వాల్యూ ఎడ్యుకేషన్ కూడా ఉంది సార్. ఈసారి మార్క్స్ కూడా దానికి ఇవ్వడం జరిగింది సార్. కాబట్టి ఈ రెండింటినీ జోడించి మన ఎన్టీఆర్ జిల్లాల అకాడమిక్స్ పరంగా ఈ సంవత్సరం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి గౌరవ కలెక్టర్ గారికి మాటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గౌరవ కలెక్టర్ గారికి అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. మీరందరూ కూడా చక్కగా యోగా నేర్చుకొని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఇందాక ఒక అబ్బాయి ఎంత బాగా వేశాడు, అంత అవసరం లేదు, కానీ మన లైఫ్కి ఉపయోగపడే విధంగా మీరందరూ ట్రైన్ అప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.